సాధారణంగా మన కామెంట్ చాలా క్యాజువల్గా వాళ్ళందరూ దొంగలండి తినేస్తుంటారంటే రాజకీయ నాయకులు. ఇది సహజ సిద్ధంగా మనుషులలోకి మీడియా తీసుకెళ్ళినటువంటి ఒక విషయం. ఎంతమంది తినగలుగుతారు? 100లో 10 మంది తినగలుగుతారు రాజకీయ నాయకులు. మిగతా 90 మంది సంపాదించుకుని తీసుకొచ్చి ఖర్చు పెట్టుకున్న వాళ్ళే ఎక్కువ. అధికారంలోకి వస్తే ప్రతి ఎమ్మెల్యే తినేయగలుగుతాడా? అక్కడ ఉండాలి కదా తినడానికి. మళ్ళీ పై స్థాయిలో తినటం ఇవన్నీ కూడా ఉంటాయి. మెయిన్ ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే అన్ని పార్టీలు వాళ్ళకి ఖర్చు పరంగా చూస్తే ఎలక్షన్లలోపు ఖర్చుల రూపంలో మినిమం 10 కోట్లు, మ్యాక్సిమం 25 కోట్లు. ఎందుకు? 45 రోజులు ఇంకా ఉంది. 10 కోట్లు మినిమం, మ్యాక్సిమం 25 కోట్లు. ఇది కాకుండా రేపు అట్లీస్ట్ 1,50,000 మందికి డబ్బులు పంచాలి. తక్కువలో తక్కువ 1000 రూపాయలు, 500 రూపాయలు ఈ దఫా అసలు ఇంపాసిబుల్. 1000 రూపాయలు మినిమం, మ్యాక్సిమం 2000, కొన్ని నియోజకవర్గాలు అయితే 5000 దాకా ఆశిస్తున్నారు. ఆశించినప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళే లెక్క. అంటే ఒకళ్ళు 2000 ఇచ్చారనుకోండి నీరసం, ఇంకోటి 2,500 ఇస్తే కొంచెం బెటర్, 5000 ఇస్తే వామ్మో. ఈ స్థాయిలో నడుస్తున్నది. కొన్ని నియోజకవర్గాల్లో ఆ స్థాయి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ చూసి వణుకు పుడుతుంది వీళ్ళకి. డబ్బులు చిల్ల పెంకుల్లా ఖర్చు అయిపోతుంది. తర్వాత వచ్చాక సంపాదించుకోవడం. ఎంతమంది సంపాదించుకున్నారంటే తెలుగుదేశం పార్టీలో పాపం ఆస్తులు అమ్ముకున్న వాళ్ళకి తెలుసు, వైసీపీలో అన్యాయం అయిపోయినటువంటి వాళ్ళకి తెలుసు. కాకపోతే ఇవ్వకపోతే వర్కౌట్ కాదు. మనం ఇది వెంటనే అంటాం, వాడు దోచుకోవడం నీకు తెలుసా నాకు తెలీదా? అరే తెలుసు, నీకు తెలిసింది ఒక పార్శ్వమే, నాకు తెలిసింది రెండో పార్శ్వం కూడా. ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు తెలుసు నాకు. చివరికి క్రిందటిసారి ఎన్నికల తర్వాత అంటే సంపాదించుకోవడానికి అవకాశం దక్కేటటువంటి వాళ్ళు 10% ఉంటారు. ఇది నేను చాలా క్లియర్గా చెప్పి, మిగతా 90% మంది ఖర్చు పెట్టుకోవడమే. అయితే గీతే వాళ్ళు కూడా సంపాదించుకుంటే 100 రూపాయలకి 30 రూపాయలు సంపాదించుకుని ఉంటారు. ప్రస్తుతం ఈ పరిస్థితి భయపెడుతోంది. ఇంతకాలం సంపాదించుకున్నది ఖర్చులు అన్నటువంటిది మాత్రం వణికిస్తోంది ఒక్కొక్కళ్ళని.